నమస్కారం. ఇవాళ మనం అందరం కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీఎల్ మన రాజధాని అయిన అమరావతిలో భాగమైన మంగళగిరిలో రేపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. మనం చూసాం 9వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ఏపీఎల్ విశాఖపట్నం, మళ్ళీ కడప 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కడప, 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి. 1వ తారీఖు కూడా ఏదైనా క్లైమేట్ బాగోకపోతే ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా పెట్టాం. కాబట్టి దిగ్విజయంగా ఏపీఎల్ ఇవాళ మేము జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. నిజంగా గత 3 రోజుల నుంచి కడపలో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి నిజంగా మేము ఏపీఎల్ నిర్వాహకుల కింద మాకు చాలా ఆనందకరమైన విషయం. సుమారు 7,000 నుంచి 8,000 ఉన్న కడప స్టేడియంకి 10 నుంచి 15,000 వరకు కూడా ప్రేక్షకులు వస్తున్నారు. అంటే అది కూడా మీరు చూస్తే ఏ రోజు వీకెండ్ లేదు, సాటర్డే సండే లేదు, వీక్ డేస్లోనే మధ్యాహ్నం మ్యాచ్కి అట్లాగే ప్రజలు వచ్చారు. సాయంత్రం మ్యాచ్కి కూడా ఇంకా భారీగా ప్రజలు వచ్చారు. నిజంగా కడప వాసులు అందరూ కూడా ఈ ఏపీఎల్ని చాలా బ్రహ్మాండంగా ఆదరించారు. కాబట్టి మరింత ఉత్సాహంతో ఫైనల్స్ మంగళగిరిలో జరగబోతున్నాయి. మంగళగిరి స్టేడియం మనం చూసాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్టేడియం యూజ్ చేయలేదు. మేము ఏసీఏ మేనేజ్మెంట్కి వచ్చినాక దీన్ని ఏం చేద్దామని చాలా ఆలోచించాం. ముందు ఇంటర్నేషనల్ స్టేడియం కింద పనికొచ్చుద్దామని చూస్తే కొన్ని ఇబ్బందులు, కొన్ని స్టాండర్డ్స్ సరిపోవట్లేదు. అయినా కూడా మాకు 175 రోజులు సుమారు బీసీసీఐ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి ఈ బీసీసీఐ షెడ్యూలే కాకుండా ఏపీఎల్ కాకుండా రేపు మేము ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా ఇది 3వ సంవత్సరం మేము మళ్ళీ పెట్టబోతున్నాం. ఈ ఏపీఎల్ అవ్వగానే ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా పెట్టబోతున్నాం. కాబట్టి ఈ రెండింటికి చూసుకుంటే సుమారు 200 రోజులు ఈ స్టేడియం మాకు ఉపయోగపడుద్ది. కాబట్టి దీన్ని చక్కగా తయారు చేద్దామని చెప్పి విశాఖపట్నానికి తగ్గకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. చూస్తే మనం ఈ స్టేడియంలో 75 రూములు కట్టాం. 75 రూములు కూడా పూర్తిగా వస్తున్నాయి. ఈ 75 రూములు కాకుండా డ్రెస్సింగ్ రూములు 2 అద్భుతమైన డ్రెస్సింగ్ రూములు పెట్టాం. కామెంటరీ రూము, అన్నిటికన్నా బ్రాడ్కాస్ట్ రూము, ఆఖరికి జిమ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఏమాత్రం తగ్గకుండా ఈ స్టేడియాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. తప్పకుండా కామెంటేటర్స్ కూడా సపరేట్ రూము, ప్రెస్ గ్యాలరీ కూడా సపరేట్గా అరేంజ్ చేస్తున్నాం. తప్పకుండా ఏపీఎల్ అనేది నిజంగా చూస్తే నిన్న కడపలో చాలా సోషల్ మీడియాలో ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు కడప స్టేడియంని ముచ్చటగా ఇదేంటి ధర్మశాల లేకపోతే న్యూజిలాండ్లో ఉన్నామా అని వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అంటే మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వచ్చిన కాంచి స్టేడియంలో అంత అభివృద్ధి చేశాం. తప్పకుండా మీరు కూడా చూసుంటారు. కడప స్టేడియంలో అద్భుతంగా ఉంది స్టేడియం కూడా. అదేవిధంగా ఈ మంగళగిరి స్టేడియం కూడా రేపు 24న ప్రారంభించబోతున్నాం. 24 సాయంత్రం మ్యాచ్లు ఉండబోతున్నాయి. 30వ తారీఖు జరిగే ఫైనల్కి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. మేము కూడా ఈ స్టేడియంకి అన్ని అసోసియేషన్స్ని కూడా ఇన్వైట్ చేద్దామని అనుకుంటున్నాం. ముఖ్యంగా అన్ని జిల్లా అసోసియేషన్లను ఇక్కడికి ఇన్వైట్ చేసి మేము ఇక్కడ సెమీఫైనల్స్కి ఫైనల్కి వారు ఇక్కడ ఉండే విధంగా, అంతేకాకుండా ఫైనల్కి మేము బీసీసీఐలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఆహ్వానిస్తున్నాం. బీసీసీఐ నుంచి కూడా తప్పకుండా 2-3 రిప్రజెంటేటివ్లు కూడా ఇక్కడ వచ్చేటట్టు చేస్తాం. నిజంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర ప్రీమియర్ లీగ్గా చాలా ముందుకెళ్తుంది. మనం చూసాం కొన్ని రాష్ట్రాలు ఇంకా లీగులు మొదలు పెట్టాల. కానీ మేము లీగులు మొదలు పెట్టడమే కాదు, చక్కగా 3 ప్రదేశాల్లో, ఈ 3 ప్రదేశాలు అంటే కడప, విశాఖపట్నం, మంగళగిరి 3 ప్రదేశాల్లో కూడా లీగులు జరిగే విధంగా సమాంతరంగా రాష్ట్రం అంతా సమాంతరంగా మ్యాచ్లు జరిగే విధంగా మేము 2వ సంవత్సరంలోనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. రేపు రాబోయే కాలంలో మూలపాడులో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా రెడీ అవబోతుంది. అక్కడ కూడా దాదాపు సుమారు 115 రూములు రాబోతున్నాయి. దాన్ని ఐసీసీ చైర్మన్ గారైన జైషా గారిని ఆహ్వానిద్దామని అనుకుంటున్నాం. తప్పకుండా వారు అంగీకరిస్తే జైషా గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో దాన్ని కూడా ప్రారంభిస్తాం. నిజంగా క్రీడలు అభివృద్ధి చెందాలి.
చూస్తే నిన్న కడప చూసినాక మరింత ఉత్సాహంతో రేపు రాబోయే కాలంలో తిరుపతిలో కూడా ఒక స్టేడియం పూర్తి చేసాం, లైట్లు అవ్వాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా కాకినాడలో కూడా ఒక స్టేడియం చేసాం, విజయవాడ మూలపాడులో కూడా స్టేడియం రెడీ చేస్తున్నాం. వచ్చే సంవత్సరంకి 6 చోట్ల ఉన్న 7 టీంలు 6 చోట్ల వెన్యూలు తయారు చేసి ఐపీఎల్లో ఏ విధంగా హోమ్ టీంకి హోమ్ పిచ్ ఉందో అదే విధంగా ఇక్కడ ప్రతి హోమ్ టీంకి ఒక హోమ్ పిచ్ ఉండే విధంగా ఈ స్టేడియంలు తయారు చేస్తున్నాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు క్రీడల్ని బాగా ఆస్వాదిస్తారు. అది కడపే నిదర్శనం. తప్పకుండా ఇంత చక్కటి ఘన విజయం ఏపీఎల్ సాధిస్తుందంటే మాకు ఇక్కడ ఉన్న అందరం వ్యక్తులు, మా ఎపెక్స్ బాడీ కానీ, మా సిఇఓ కానీ, మా సిఏఓ కానీ, అందరూ గేమ్ డెవలప్మెంట్ అధికారులు కానీ చక్కగా గత 2 నెలల నుంచి అయితే ఎవ్వరూ కూడా ఇళ్లకు వెళ్లకుండా కష్టపడి స్టేడియంలు రెడీ చేశారు. వాళ్ళందరికీ కూడా ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏసీఏ. తప్పకుండా రేపు 2-3 రోజుల్లో దీంట్లో ఇంకా భారీ పనులు ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసి చక్కటి క్రీడని ఇక్కడ ఆస్వాదించే విధంగా మా ఏసీఏ తరఫున కష్టపడిన వ్యక్తులు కూడా ఇంకో 10 రోజులు కూడా వాళ్ళు కష్టపడాలి. ఈ కష్టపడితే ఏసీఏ ఆధ్వర్యంలో జరిగిన ఏపీఎల్ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాదరణ పొందిన లీగ్గా ముందుకు వస్తుంది. తప్పకుండా ఐపీఎల్ అంత స్థాయి కాకపోయినా ఐపీఎల్కి ధీటుగా ఒక ఆంధ్ర స్టేట్ ఒక అసోసియేషన్ మేము ఇంత గొప్ప తయారు చేసామంటే అది మీరు పాత్రికేయ సోదరులు ప్రజల యొక్క ఆశీర్వచనం. మేము కూడా ఒకటే చెప్తున్నాం, మీరందరూ కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మ్యాచ్లు జరుగుతున్నాయి, మ్యాచ్లు జరిగేటప్పుడు కొంత సమయం 2-3 నిమిషాలు టీవీల్లో కానీ లేకపోతే పేపర్ పబ్లికేషన్స్లో కానీ మీరు సమయం ఇస్తే, ఎందుకంటే మేము మిగతా అసోసియేషన్లాగా మేము రిచెస్ట్ అసోసియేషన్ కాదు. ఒకసారి చూసాము ఈ మధ్య అసోసియేషన్లో 7.5 కోట్లు పెట్టి టీములు కొన్నారు, మేము 1.5 కోటి పెట్టి టీములు మేము అమ్మలేకపోయాం. అంత ఇబ్బందుల్లో ఉన్న స్టేడియంలు బాగు చేస్తున్నాం. ప్రభుత్వం సహకారం బ్రహ్మాండంగా ఉంది. ప్రభుత్వ సహకారమే కాకుండా మేమందరం కూడా కలిసి కష్టపడి మాకున్న డోనర్లు కానీ స్పాన్సర్లు కానీ తలో చెయ్యి వేయటం వల్ల ఇంత భారీగా రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల క్రికెట్ ఆస్వాదించే విధంగా చేస్తున్నాం. తప్పకుండా వన్స్ అగైన్ మీరు కూడా రేపు 24 నుంచి 30 వరకు సపరేట్గా మీకు గ్యాలరీలు ఇవ్వబడతాయి. మీరందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలి. పార్టిసిపేట్ అయ్యి యువ క్రీడాకారులు మీరు చూస్తే ఐపీఎల్ వల్ల ఎంతో రూరల్లో ఉన్న క్రీడాకారులు వాళ్ళ వన్నెలోకి వచ్చి వాళ్ళ దేశానికి ఒక ఘనమైన ఇది ఇచ్చారు. అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఏపీఎల్లో కూడా వస్తున్నారు. మీ సపోర్ట్ కూడా ఆ చిన్నారుల మీద ఉంటే తప్పకుండా రేపు క్రీడల్లో చక్కటి ప్రతిభతో రాణిస్తారు. మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒకటే అనుకున్నాం, ముందు మా క్రికెట్ పూర్తయినాక మిగతా క్రీడలను కూడా ఎంతో కొంత సపోర్ట్ చేద్దామని మా యొక్క ఎపెక్స్ బాడీ, మా గవర్నింగ్ కౌన్సిల్, అంతేకాకుండా మా టీమ్ మేనేజ్మెంట్ అండ్ మా సిఇఓ గారు అందరం కూడా ఆలోచనలో ఉన్నాం. రేపు జనరల్ బాడీ 1వ తారీఖు మేము ఏర్పాటు చేసుకుని ఈ స్టేడియంలో మేము చేసిన డెవలప్మెంట్ అంతా మీరు ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మరొక్కసారి క్రికెట్ అంటే ఈ దేశంలో ఒక మతం. ఈ క్రికెట్ని ఆస్వాదించే ఎంతోమంది ఉన్నారు. నిన్న కడపలో జరిగిన విధంగా మంగళగిరిలో కూడా భారీగా జరగాలని కోరుకుంటున్నాం. రోడ్లు కూడా చాలా తొందరగా వేస్తున్నాం. వెస్టర్న్ బైపాస్ కూడా కనెక్షన్ ఇమ్మని కోరాము. నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా అంగీకరించారు. మంగళగిరి నుంచి వచ్చే రైల్వే గేట్ దగ్గర కొన్ని గోతులు ఏర్పడినాయి, వాటిని కూడా పూర్తి చేస్తున్నాం. ఎయిమ్స్ నుంచి వచ్చే రోడ్డును కూడా 2-3 రోజుల్లో పూర్తి చేసి 3 చోట్ల నుంచి కనెక్టివిటీ ఉండి ఇక్కడ భారీ ఈవెంట్ని సక్సెస్ చేసే విధంగా కనెక్టివిటీ కూడా ఇవ్వబోతున్నాం. దీనికి తోడు ప్రతిరోజు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ వచ్చిన ప్రేక్షకులకి 2 మ్యాచ్లకి మధ్యలో ఒక 45 నిమిషాలు ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కూడా పెట్టబోతున్నాం. వీటన్నిటిని ఆస్వాదిస్తా క్రికెట్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఏసీఏ పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కటే చివరిగా కోరేది, ఎంతోమంది పేద క్రీడాకారులు ఏపీఎల్ ఆడుతున్నారు. ఎంతోమంది భవిష్యత్తు రేపు ఈ ఐపీఎల్లో ఆడాలంటే ఈ ఏపీఎల్లో ఉన్న పెర్ఫార్మెన్స్ బయటికి రావాలి. ఎంతోమంది పెర్ఫార్మెన్స్ రావాలంటే ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు కూడా ఆ పేద క్రీడాకారుల్ని సపోర్ట్ చేయాలి. మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం, మీరు కూడా మీడియా వాళ్ళు కూడా పదే ఏం జరుగుతుందనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళగలిగితే అంతకన్నా కూడా అదృష్టం ఉండదు. తప్పకుండా ఇంకా ఎంతో లీగులు వచ్చి తప్పకుండా ఈ రాష్ట్రంలో క్రీడాంధ్రప్రదేశ్గా చేయడానికి మనందరం ముందుకు తీసుకెళ్దామని మరొకసారి తెలియజేసుకుంటా
ప్రతి ఒక్కరికి మీ స్పోర్ట్స్ న్యూస్లో కానీ మీ స్పోర్ట్స్ పేజీల్లో కానీ ఏపీఎల్ గురించి కొంత స్పేస్ ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.